Taste the Daily. అయితే అంటే ఫస్ట్ RX-100 వచ్చేసి ఫుల్ మాస్ ఫిలిం, అందరికీ మాస్ జోనర్ అంతా టచ్ అయిపోయింది. అయితే ఎక్కడైనా మీకు అనిపించింది అంటే మీ బాడీ పర్సనాలిటీకి వచ్చేసి అన్ని రకాలుగా హీరోగా ఉన్నప్పుడు ఉన్న ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఇంత బిగ్ సక్సెస్ వచ్చినప్పుడు వై నాట్ మనం ఒక మాస్ హీరోగానే వెళ్ళి సాంగ్స్ ఫైట్స్ ఇట్లనే మాస్గానే వెళ్ళి బీసీ సెంటర్ ఆడియన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేద్దామని ఎప్పుడైనా అనిపించి ఆర్ఎల్స్ ఈ మధ్యలో నాట్ ఇది కాదు ఈ స్పేస్ మనం తీసుకోకూడదని ఏమైనా అనిపించిందా? ఆ వెర్షన్ మీద మీకు ఏంటి ఒపీనియన్? ఇప్పుడు RX-100 నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ లైక్ అంటే మాస్ ఫిలిమే, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఫైట్స్ సాంగ్స్ ఉండే మాస్ ఫిలిం కాదు, మాస్ ఎమోషనల్ ఫిలిం. అంటే రూటెడ్ మూవీ, బట్ ఇట్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ ఫిలిం. సో నేను ఇప్పుడున్న జనరేషన్కి ఒక కొత్తగా యాక్టర్ వస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఫ్రమ్ నాన్ బ్యాక్డ్రాప్, మాస్ సినిమాలు చేద్దాం అనుకున్నా మేము టెంప్లెట్ ప్రకారం డైలాగ్స్ చెప్పి మా కట్ చేస్తే సాంగ్ వేసుకొని ఈ టైప్లో వెళ్ళకూడదు. వెళ్తే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ ఆల్సో. సో ఈ పాయింట్ ఎప్పుడు రియలైజ్ అయ్యారు? అంటే లైక్ అదే నాకు ఎప్పుడు నిజంగా దాని మీద 100% అది చేయాలని లేదండి. ఎందుకంటే ఆ టైము ఆ ముందు మాకంటే ముందు 10 years ముందు వచ్చిన హీరోస్ వాళ్ళ స్టార్స్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హీరోస్ వచ్చినప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతాం, అదే టైప్లో చేస్తామంటే అవ్వదు. సంథింగ్ కొత్త. ఇప్పుడు మాస్ హీరో అవ్వాలి అని అంటే ఇప్పుడు కూడా మాస్ హీరో అనేది అవ్వచ్చు, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే సీనియర్స్ ఫాలో అయినది ఎగ్జాక్ట్ ఫాలో అయితే ఇప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చేసినా చూస్తాం. ఇప్పుడు మహేష్ బాబు గారు కట్ చేస్తాం సాంగ్ చేసా అంటే ఫుల్ చూస్తాం, మనము ఎంజాయ్ చేస్తాం. బట్ నా రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో చేసినా ఇప్పుడు చేసేదానికంటే సంథింగ్ న్యూ చేయాలి. అంటే కథకి కన్ఫైన్ అయి ఉండాలి, ఆ ఎమోషన్ కథలో నుంచే రావాలి, సాంగ్లో కూడా కథ ఉండాలి. సో ఆడియన్స్ కూడా ఇప్పుడు మనకు ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎవాల్వ్ అయిపోయి ఉన్నారు. ఆ సినిమాలో హీరో ఒక లుక్లో ఉండి సడన్గా సాంగ్లో వేరే హెయిర్ కట్ వేరే బట్టలు వేసేసుకొని వచ్చేస్తే నాన్ సింక్ కొడుతుంది. ఐ మీన్ అట్లీస్ట్ మా రేంజ్ ఆఫ్ యాక్టర్స్కి, లైక్ యంగ్ యాక్టర్స్కి. సో ఐ ఫీల్ మాస్ సినిమా అనేది ఉంది, బట్ ఇట్ షుడ్ బి రీఇన్వెంటెడ్. కట్ చేస్తే సాంగ్లో కాకుండా ఇంకేదన్నా రావాలి, సాంగ్ కథలో రావాలి, ఫైట్ కథలో నుంచి రావాలి. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ ఉంది, అది మాస్ ఫిలిమే, కొంచెం కట్ చేస్తాం అవన్నీ ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ హీరో ఇప్పుడు అలాగే ఉంటాడు సినిమాలో. ఆ సాంగ్ లో కూడా హీరో క్యారెక్టర్ ఉంటుంది, ఆ ఫైట్ లో కూడా హీరో క్యారెక్టర్ ఉంటుంది, ఆ కథ వెళ్తుంటది. సో అదొక టైప్ ఆఫ్, అంటే ఆబ్వియస్లీ ఆయన పూరి జగన్నాథ్ గారు 2000 నుంచి ఆయనే మన మాస్ డైరెక్టర్ అంటే ఆయనే కానీ, బట్ ఇట్ ఈస్ హీ అడాప్టెడ్. సో యా, ఐఎమ్ లుకింగ్ సంథింగ్ ఇన్ దట్ జానర్. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫైట్లు సాంగులు లైక్ ముందు మాస్ సినిమాలు ఎలా ఉండే అలా చేస్తాను అని అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఓకే. సో అది రియలైజ్ ఎప్పుడు అయ్యాను అని అంటే నాకు ఎప్పుడు లేదు అది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పినప్పుడు 90 ml కొంచెం అలా ట్రై చేశాను, రవితేజ గారి లాగా ఉండాలి అది అని ట్రై చేశా. సరే అది 2 సాంగ్లు హిట్ అయినాయి కానీ నా సినిమా అనుకున్నట్టు ఆడలేదు నాకే అనిపించింది. సినిమా హిట్ అవ్వడం సినిమా చూసుకున్న తర్వాత ఈ మెథడ్ కరెక్ట్ కాదు, కొంచెం న్యాచురల్గా వెళ్తూనే ఏదన్నా ట్రై చేయాలి మనం అన్నట్టు. సో దట్స్ వై ఐ ఫీల్ ఐ 100% క్రాక్డ్ ఇట్ ఇన్ దిస్ ఫిలిం. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.